ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తిరుపతి జిల్లా పర్యటన ఆద్యాంతము హాస్యం ఒట్టుపడే విధంగా అత్యద్భుతంగా కొనసాగింది. ఆయన తన 2 రోజుల పర్యటనలో ఒకరోజు మామండూరు అడవుల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేయటం జరిగింది. ఎర్రచందనం దొంగల్ని చూసి వాటిల్ని ఎర్రచందనం మొక్కలు అంటే వెంకటేశ్వర స్వామికి గాయం తగలటం కారణంగా ఆ రక్తంతో పెరిగినటువంటి మొక్కలు అని ఒక కొత్త సుభాషితాన్ని ఆయన చెప్పటం జరిగింది. ఈ అడవిలో మొక్కలు నాటటం ఏందో ఎవరికి అర్థం కాల. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే అడవుల్లో, దట్టమైన అడవుల్లో చెట్లు నాటుతారు, బాగా పొంగి పొరలేటువంటి నదుల్లో నీళ్లు పోస్తారు, నల్ల కళ్ళద్దాలు వేసుకొని 2 లక్షల 2వ పుస్తకం చదువుతారు అని జనం అనుకుంటున్నారు. సాయంకాలం వరకు తిరిగినటువంటి ఆయన వెంటనే హైదరాబాదుకు వెళ్ళి మళ్ళీ ఉదయం ప్రత్యేక విమానంలో వచ్చి అక్కడి నుంచి హెలికాప్టర్లో పలమనేరుకు వెళ్ళి అక్కడ కుంకి ఏనుగులతో కాసేపు ఆటలాడుకొని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని తీవ్రంగా అవమానపరిచి, తిరుపతి ఎమ్మెల్యేని కనీసం పరామర్శించడానికి వచ్చినటువంటి, స్వాగతించడానికి వచ్చినటువంటి తిరుపతి ఎమ్మెల్యేతో, తన ఎమ్మెల్యేతో కూడా ఒక మాట కూడా మాట్లాడకుండా, ఏ ఒక్క రాజకీయులతోనూ కూడా కనీసమైనటువంటి వాళ్లతో సంభాషించేటువంటి అవకాశం కూడా ఇవ్వకుండా ఆయన పర్యటన ఆద్యాంతము చాలా హాస్యాన్ని స్ఫురణకు తెచ్చే విధంగా కొనసాగింది. ఆ సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఎర్రచందనం దొంగలు ఆ దొంగల్ని పట్టుకొని దొంగల గురించి మాట్లాడుతూ, ఆ దొంగల్ని పట్టుకున్నది పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో. అంటే దాదాపు 2.5 లక్షల టన్నుల ఎర్రచందనం దొంగల్ని ఆయన చూడడం జరిగింది. ఆ చూసినటువంటి ఆ ఎర్రచందనం దొంగలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోనే పట్టుకున్నటువంటివి. మీ హయాంలో ఒక్క దొంగ కూడా మీరు పట్టుకోలా. దాన్ని గురించి మీరు చాలా గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎర్రచందనం దొంగల్ని ఎలా కాపాడాలి, దొంగల్ని ఎలా శిక్షించాలన్నటువంటి విషయానికి సంబంధించి ఆయన చాలా పెద్ద విషయాలే మాట్లాడడం జరిగింది. తిరుపతిలో ఆయనకు ఆ వసతులు లేకుండా మరి హైదరాబాదుకు రాత్రికి కడుపు నింపుకోవటానికి, ఆ ఆకలిని తెచ్చుకోవటానికి ఎందుకు వెళ్ళారు అనేటువంటి అనుమానం అందరికీ కలుగుతున్నది. ఒకరోజు రాత్రి ఉండటానికే ఆయనకు అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నటువంటి విషయం ఎవరికి అర్థం కాల. లేదా ఆయన సమాధానం చెప్పి ఉండాల, నేను పలానా అర్జెంటుగా పని ఉంది అందువలన వెళ్ళాను. అలాంటి సమాధానం ఏమి కూడా వివరణ కానీ ఏమి ఇవ్వకుండానే ఆయన రాత్రి వెళ్ళటం జరిగింది. కడుపు నింపుకోవటం కోసమని, రాత్రి అక్కడ పడుకునేదానికి పడక కోసమని ఆయన వెళ్ళటం అంటే చాలా ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం ఇది. మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద అవగాహన లేకుండా మాట్లాడారో, లేదా అవకాశం దొరికిందని మాట్లాడారో, లేదా అవసరమని మాట్లాడారో తెలియదు, కానీ ఏదో మాట్లాడాడు. ఆయన మాట్లాడుతూ కొన్ని పాయింట్లు మాత్రం అడుగుతాను. ఆయన లాగానే 2-3 గంటలు మాట్లాడిన కానీ ఒక 2 నిమిషాలు మాత్రమే ఒక పాయింట్ అడుగుతా. దట్టమైన అడవుల్లో మొక్కలు నాటారు పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అడవుల్లో మొక్కలు నాటకుండా మీలాగా చెట్లు దొరుకుతారా? చెట్లు అంటే ఏ చెట్లు మీకు తెలుసు కదా, మీ వ్యాపారం చేసే చెట్లు, ఎర్రచందనం చెట్లు. అవి దట్టమైన అడవుల్లో ఆయన చెట్టులు నాటాడంటే ఇన్స్పిరేషన్. అది భావితరాల భవిష్యత్తులో మొక్కలు నాటితే చెట్లు అవుతాయి అవి అని ఇది నాటాడు. లేదా చెట్లే నాటుతారా, లేకపోతే చెట్లు నరుకుతారా, ఎర్రచందనం తీసుకెళ్తారా? దానికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. మా హయాంలో 2,50,000 టన్నులో 2,000 టన్నులు మేము పట్టుకున్నాము.
మీరు ఎందుకు పట్టుకోలేదు అంటారు. అసలు ఇక్కడ లాజిక్ వచ్చిపోయాడు ఆయన. అసలు మీరు అప్పుడు ఎర్రచందనం కోసినారు, తోలుకున్నారు కాబట్టి దొరికింది పట్టుకున్నారు. అసలు ఇక్కడ తొయ్యడంలా మేము అంటే అర్థమైందా? అప్పుడు దొంగలు వెళ్ళి పట్టుకున్నారు, తీసుకొని వస్తున్నారు, పట్టుకున్నాము. ఇక్కడ దొంగలు రావట్లా ఎర్రచందనం తీసుకోవడానికి. మా ప్రభుత్వంలో భయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి మంత్రి, అటు శాఖలో మంత్రి ఉంటే అంత గట్టిగా వార్నింగ్ మేము ఇస్తుంటే, దొంగనేవాడు వస్తే కదా ఎర్రచందనంలోకి పట్టుకునేదానికి మేము వాడు రావట్లా, మేము పట్టుకోవట్లా. మీ హయాంలో వచ్చినాడు, పట్టుకున్నారు, మోటాలు వేసుకున్నారు. వాడు ఒక 50 లోట్లు ఎత్తుకుంటే మీరు 20 లోట్లు ఎత్తుకో 20 లోట్లు అకౌంట్లో చూపించినారు. దొంగనేవాడు వస్తే కదా, అంత ధైర్యం చేయడాడు. ఎర్రచందనం స్మగ్లర్ అనేవాడు అంత ధైర్యం చేసే దమ్ము గడ్స్ ఇప్పట్లో లేవు. ఇంక అయిపోయింది సినిమా, వాడు క్లోజు. పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖలో ఉన్నంత వరకు జరగవవి. కాబట్టి మీరు పట్టుకోలేదంటే మేము దొరకట్లా, పట్టుకోవట్లా. ఇక మేమే డ్రామాలు ఆడాలి, పట్టుకొచ్చి కూర్చోబెట్టుకొని ఫోటోలు తీసుకోవాలి. ఎలా ఉందంటే కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు పొద్దున్న తిరుపతిలో తిరిగాడు, మధ్యాహ్నం హైదరాబాద్కి వెళ్ళాడు, సాయంత్రం మళ్ళీ పొద్దున పలంనేరుకు వచ్చాడు అన్నారు. నేను అడుగుతా, ఆయన ఏమైనా మీలాగా తీసేసి తహసీల్దార్ అనుకున్నారా? మంత్రి, మీ ఎప్పుడో మంత్రి ఏంటో తెలిసి ఉంటుంది, మంత్రికి ఉన్న కష్టాలు. మీరు మంత్రి కాలా, అది 5 శాఖల మంత్రి అయినా, 5 శాఖల మంత్రి, డిప్యూటీ సీఎం, ఒక చరిష్మా నాయకుడు, చాలా పనులు ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాలు కాదు, కర్ణాటక, తమిళనాడు కూడా పోవాలి, ప్రచారాలు ఉన్నాయి, ఎన్నికలు ఉన్నాయి, షెడ్యూల్స్ బిజీగా ఉన్నాయి. మీలాగా మాజీ టీటీడీ చైర్మన్ అంటే పైన కొండ కింద తిరుక్కుంటూ ఉండొచ్చు, లేదు కదా. మీరు తీసేసి తహసీల్దార్ కాబట్టి మీకు తెలియదు ఆయన విలువ. ఆయన మంత్రి ఏంటి తెలిసి ఉంటుంది. ఆయన మంత్రి కాబట్టి తిరుపతిలో వచ్చిన పని చూసుకొని మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ముద్దన కొన్ని పెళ్ళిళ్ళు అటెండ్ అయ్యి, కొన్ని కార్యక్రమాలు అటెండ్ అయ్యి మళ్ళీ పలంనేరుకు వచ్చారు. అది ఒక ఆయన హోదా. అది మీకు కుళ్ళుగా ఉందేమో. ఆయన హెలికాప్టర్లు తిరుగుతామంటే, ఆయన ప్లేన్లు తిరుగుతామంటే, మీరు తిరగలేదని బాధగా ఉందంటే కొనుక్కోండి ఒకటి. మీరు కూడా ఉండాలి, స్పాన్సర్లు కొనుక్కోండి. ఏదో ఒక స్పెషల్ చాపరో స్పెషల్ విమానమో కొనుక్కోండి, తిరుక్కోండి. మా మీద ఎందుకు పడతారయ్యా? మేము ప్రజల కోసం తిరుగుతుంటే ముందు మీ కథ చూడండి. నీ కథ బయటపడిందంటే విషయం మొత్తం నేషనల్ మీడియా వాయించేస్తూ ఉంది. నేషనల్ మీడియా మొత్తం గల్లీ నుంచి ఢిల్లీ దాకా నెయ్యిలో 250 కోట్లు స్కామ్ జరిగిందని చెప్పారు. 250 కోట్లు స్కామ్ జరిగింది, 98 లక్షలు 8 లక్షలు నెయ్యి కొనుగోలు చేశారన్నారు. ఇప్పుడు చెప్పండి, ఎక్కడికో చోట్లేస్తారో, ఏ కోనేటికి వెళ్తారో చూద్దాం. ఏ కోనేరుకి వెళ్తారో ఇప్పుడు. మీరే కదంటారు సిబిఐ అని. అదే సిఐడి సిబిఐలో ఉన్న డైరెక్టర్లు తేల్చేశారు. ఇంకా మీకు అఫీషియల్గా కావాలంటే మీరు తెలుగు ఛానల్ చూడడం అనేసి కొన్ని ఇంగ్లీష్ ఛానల్ చూస్తే అర్థమవుతుంది ఏం జరుగుతుందో. మీరు మాట్లాడేటప్పుడు అవకాశం దొరికింది కదా అని మాట్లాడడం కాదు. అక్కడ మీకు అవకాశం ఎక్కడ లేవు, ఇవ్వడం అంత ఛాన్స్ మేము ఇవ్వము.